శుభం వ్యాధసి గురుభ్యో నమః. మీనరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇక మీనరాశిలోకి వచ్చినప్పుడు ఏమంటే ఆటోమేటిక్గా రాశిలో మనం చూస్తే కుజుడు రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో శుక్రుడు బుధుడు యొక్క ప్రభావం, తృతీయంలో గురుడు రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది, సప్తమంలో కేతు, అలాగే వ్యయంలో చూస్తే శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. వ్యయంలో శని అనేది ఏళ్ళ శని ప్రభావం మనకు ఆల్రెడీ కనెక్ట్ అయింది. ఉన్నటువంటి చొరక వాయించినట్టుగా ఏదో ఒక స్ట్రెస్ మీద తెస్తుంటుంది. సంబంధం లేని వాటిలో కూడా మనం ఇన్వాల్వ్ అయినట్టు చేసి మనకు నష్టం తీసుకురా ప్రయత్నం చేస్తుంది. ఈ 15 రోజుల్లో కొంచెం వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కొంచెం ఆపుకోండి. ఆర్థిక బలం పెంచుకుందామని చెప్పి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఇప్పుడు చేయకండి, కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారాల కోసం శ్రీకారం చుట్టకండి. ప్రస్తుతానికి కుజుడు రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు రాసినంతసేపు మీకు బర్న్ చేస్తారు ఏదో రకంగా. ఆ బర్న్ చేసేటప్పుడు అక్కడ 45 రోజులు ఉంటాడు కుజుడు. సో బర్న్ చేసినప్పుడు ఏంటంటే మన ఆలోచన బర్న్ చేసి రాంగ్ డైరెక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చాలా అవసరం పడుతుంది. శుభవార్తల కోసం చేసే ప్రయత్నాలు కూడా బర్న్ అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా న్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా దోషం కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడ మధ్యవర్తిత్వం వహించకండి. ఈ 15 రోజులు మీనరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఇందులో అడుగు పెట్టిన మీ యొక్క ఆవేశము, కోపము, షార్ట్ టెంపరు ఎక్కడ లేనిది బయటపడి అది మిస్ఫైర్ అయ్యి మీకు నష్టం చేసే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. ఒక ట్రేడింగ్ కానీ లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కానీ లేకపోతే ఏ రకమైన పనులు కూడా ఈ 15 రోజులు చేయడానికి ప్రయత్నం చేయకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏది ముట్టుకున్నా అందులో కొంత నష్టం చూపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా కొంత స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సమన్వయపరుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన బాగా చేయండి. ఆ స్వామివారికి అష్టోత్తరం కానీ అభిషేకం కానీ రకరకాలుగా స్వామివారికి మనం చేయొచ్చు. ఏదో ఒకటి చేసుకోవడము, ఉదయం లేగానే సూర్యోదయం కంటే ముందు లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం, అభిషేకం చేసుకోవడం, ఇలాగ మనం ఇది పుడదరలేదు అంటే కనీసం గణపతికైనా అభిషేకం చేయండి, గరికి పూజ చేయండి. ఎందుకంటే ఇక్కడ కుజుడు అనేవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనుకూలం అని చెప్పచ్చు, గణపతి యొక్క తత్వం కూడా చెప్పచ్చు, కుజతత్వం. ఈ రెండింటిలో ఏది చేసినా కూడా మనకు ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. తెలియని విషయంలో మన సంబంధమైన విషయాల్లో మన స్ట్రెస్ లెవెల్స్ పెంచే అవకాశం ఉంటుంది. ఇటు శని, అటు కుజుడు, అటు రాహు ఈ 3 కలిపి మనం పిండేయడానికి చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. స్ట్రెస్ లెవెల్స్ 3 రకాలుగా మీకు వస్తాయి. వచ్చినప్పుడు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగా పనిచేస్తున్నారు కూడా చేసుకుంటూ వెళ్ళండి. నష్టం అవ్వకుండా ఉండడానికి ఏది ముట్టుకోకండి. మీరు ఏదైనా ముట్టారా అంటే అందులో నష్టం జరిగే అవకాశం ఇది అందరం చేసుకోండి. మీరు మంత్రం చదివినా కూడా నష్టం అనేది మీ చేతిలో ఉంది. అంచేత నష్టపోకుండా ఉండడం ప్రయత్నం చేయండి. అలాగే అన్నిటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మీ రాజకీయ రంగంలో ఉండేవాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంతవరకు ఏదో చేయాలని ప్రయత్నంతో అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత ఏ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ 15 రోజులు ఏది మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత మార్పు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత కొన్ని యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా మీకున్న వాక్శుద్ధితో మీరు మాట్లాడడం చేసే ప్రయత్నాల్లో మీరు మాట్లాడిన మాటలు అవతల చక్కగా ఉపయోగపడతాయి, కానీ మీకు ఉపయోగపడదు. మీరు సహాయం చేసిన వాళ్ళు బాగుపడతారు ఈ 15 రోజులు, కానీ మీకేం ఉపయోగం ఉండదు. మీ మాట వల్ల అవతలవాడు సక్సెస్ఫుల్ అవుతాడు, కానీ మీకేం ఉపయోగపడదు. ఈ రకంగా ఈ 15 రోజులు జరుగుతాయి కాబట్టి మంత్రమే శరణ్యం అనుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.